నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నల్లధనంపై పోరు నోట్ల రద్దుతో ఆగదన్న ప్రధాని అంతముందే వరకు కొనసాగుతుందని హెచ్చరిక అవినీతిపై దండయాత్రగా కమలదళం అభివర్ణన నోట్ల రద్దుపై పార్లమెంట్లో ఆగని దుమారం ఏటీఎంల వద్ద చనిపోయిన వారికి 10 లక్షల పరిహారం కోసం ప్రతిపక్షాల డిమాండ్ సాగని ఉభయ సభలు సంగీత స్రష్ట మంగళంపల్లి కన్నుమూత రాగాలాపన చేస్తూనే తుదిశ్వాస విడిచిన బాలమురళి అసురు నివాళి అర్పించిన సంగీత ప్రపంచం గనుల శాఖలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశలో ఏపీ సర్కార్ చర్యలు లీజులను ఇతరులకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం పాత భూసేకరణ చట్టం సెక్షన్ 40 కింద భూసేకరణపై హైకోర్టు అభ్యంతరం 2 వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ సర్కార్కు ఆదేశాలు ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కొరతపై సుప్రీంకోర్టు ఆవేదన సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలుగు రాష్ట్రాలకు సూచన కశ్మీర్ మచల్ సెక్టార్లో మరోసారి తెగించిన ఉగ్రవాదులు ఎదురుకాల్పుల్లో 3 జవాన్ల మృతి తగిన మూల్యం చెల్లించుకుంటారన్న సైన్యం నల్లధనంపై పోరు కేవలం నోట్ల రద్దుతో అంతం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ప్రకటించిన ఆయన ఈ మహమ్మారిపై యుద్ధం నిరంతరం కొనసాగుతుందని భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం అవినీతిపై దండయాత్రగా అభివర్ణిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన భాజపా ఎంపీలు ప్రజలు ఏటీఎంలు బ్యాంకుల వద్ద బారులు తీరడం దేశ ఉజ్వల భవిష్యత్ కోసమేనని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై విపక్షాల ఆందోళన తీవ్రమవుతున్న వేళ సమావేశమైన భాజపా పార్లమెంటరీ పార్టీ ప్రధానమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయమే ప్రధాన అజెండాగా చర్చించింది. ప్రధాని మోదీ సహా అగ్రనేతలంతా హాజరైన ఈ సమావేశంలో అవినీతిపై పోరులో భాగంగా పెద్ద నోట్ల రద్దు చర్యలను సభ్యులు సమర్థించారు. ఎంపీలను ఉద్దేశించి ఉద్వేగపూరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీ అవినీతి నల్లధనంపై నిరంతర పోరాటానికి ఇది ఆరంభం మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇది పేదలు సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందని వివరించిన ఆయన నల్లధనం నకిలీ నోట్లు అవినీతి కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. వీటికి ముగింపు పలకడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తామని తెలిపినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. తాను పేద ప్రజల యొక్క అభ్యున్నతి అట్టడుగునటి వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నాన్ని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎవరు ఎన్ని రకాలైన కుట్రలు కుతంత్రాలు చేసినా వాటిని సాగనివ్వబోనని ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని తాను ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి రోజునే చెప్పానని పేద ప్రజల యొక్క ఉద్ధరణ గామ్ గరీబ్ కిసాన్ మజ్దూర్ మహిళా యువ నా యొక్క ప్రాధాన్యతని చెప్పాను. ఆ ప్రకారమే రాబోయే రోజుల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రధానమంత్రి గారు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలు కొంతకాలం ఇబ్బందులు పడినా దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని ప్రధాని స్పష్టం చేసినట్లు వెంకయ్య వివరించారు. కొంతమంది రాజకీయవాదులు కొంతమంది స్వార్థపరులు ఈ సాహసోపత చర్యను తప్పుబడుతూ ఇబ్బందులను ఎక్కువగా చేసి చూపిస్తూ విష ప్రచారం కేంద్ర ప్రభుత్వంపై చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టవలసిందిగా పార్లమెంటరీ పార్టీ ప్రజలకు పార్టీ సభ్యులకందరికీ కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది. దీర్ఘకాలిక ప్రయోజనం కోసం కొంత స్వల్పకాలిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని అందరూ కూడా మరి ధైర్యంతో ఎదుర్కొంటున్నందుకు ప్రజలను కూడా పార్లమెంటరీ పార్టీ అభినందించింది. అన్ని పార్టీలు కూడా తాము దేశం తీసుకున్న సాహసోపేత నిర్ణయం పక్క ఉన్నారా లేదా అవినీతి పరుల యొక్క కొమ్ము కాస్తూ ఉంటారా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ ఇవాళ తీర్మానించింది. మరోవైపు నోట్ల రద్దు అంశంపై అభిప్రాయాలు తెలపాలని ప్రజలను కోరిన ప్రధాని నరేంద్ర మోదీ యాప్ ద్వారా పెద్ద నోట్ల రద్దుపై సర్వేలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సర్వేలో కొన్ని ప్రశ్నలను అడిగిన మోదీ భారత్లో నల్లధనం ఉందా, అవినీతి నల్లధనంపై పోరాడి అంతమొందించాలా, 500, 1000 నోట్ల రద్దు నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటి అనే ప్రశ్నలకు నరేంద్ర మోదీ మొబైల్ యాప్ ద్వారా సమాధానమివ్వాలని కోరారు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై పార్లమెంటు వెలుపల కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ సహా మొత్తం 10కి పైగా విపక్షాలు రేపు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయనున్నాయి. తర్వాత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తాను ఆందోళనకు దిగనున్నట్లు తెలిపిన బంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత మమతా బెనర్జీ పెద్ద నోట్ల రద్దుపై రాష్ట్ర జిల్లా స్థాయిల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో చర్చకు హాజరు కాని ప్రధానికి వ్యతిరేకంగా సభ ధిక్కరణ నోటీసులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వెల్లడించారు. तो बीजेपी
BJP will get the befitting reply. There will be no way. BJP का एक भी वोट नहीं मिलने वाला है, नहीं मिलेगा भी। स्विस बैंक से काला धन ले आना चाहिए था, नहीं ले आया। देश का आदमी से व्हाइट धन छीन लिया, सादा जो रुपया था उसको छीन लिया। काला धन वाला जिसको पास में आप छीन लो, नहीं लिया। आज तक किसी को नहीं लिया। स्विस बैंक से कितना पैसा लिया? एक पैसा लिया, नहीं लिया। घर का आदमी से पैसा ले रहा है। कोऑपरेटिव बैंक पूरा बंद हो गया। एग्रीकल्चर नहीं बचेगा अगर कोऑपरेटिव बैंक एग्रीकल्चर को मदद नहीं करेंगे। When this parliament is in session, the Prime Minister every day goes on speaking outside but not inside the parliament. This amounts to a contempt of the parliament, and we are examining the possibility of moving a contempt notice against the Prime Minister for refusing to be answerable to the parliament. After the summons have been issued, can the Prime Minister or the executive make a policy announcement outside of the parliament? According to us, they should not. But that has been done also in this occasion. So both these matters we are examining seriously, and in consultation with all the opposition parties who are willing, we would like to take this issue forward. పెద్ద నోట్ల రద్దు కారణంగా బ్యాంకులు ఏటీఎంల వద్ద పడిగాపులు పడి ప్రాణాలు కోల్పోయిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలంటూ విపక్షాలు చేసిన ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు ఇవాళ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధానమంత్రి సభలో ఉన్నప్పుడే ఈ అంశంపై చర్చ చేపట్టాలన్న విపక్షాల డిమాండ్తో ఉభయ సభలు సాగలేదు. నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై పార్లమెంటు ఉభయ సభల్లో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు నోట్ల రద్దు ప్రకటన చేసిన ప్రధాని మోదీ సభకు రావాలంటూ కార్యకలాపాలను అడ్డుకున్నాయి. లోక్సభ ప్రారంభం నుంచే విపక్షాలు నిరసనకు దిగగా అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ శాంతించలేదు. हर पहलू पर हम चर्चा करने के लिए तैयार है, क्योंकि मैं नहीं समझता हमारे विपक्ष के लोग काले धन के पक्ष में हैं, आतंकवाद के पक्ष में हैं, जाली नोट के पक्ष में है। पूरा देश की जनता मोदी सरकार के साथ है। पूरा चर्चा करने के लिए हम तैयार हैं। देश में गरीब लोग मर रहे हैं, किसान मर रहा है, शादियां टूट रही है, अनऑर्गेनाइज लेबर्स मर रहे हैं, बीडी वर्कर्स, और इतने लोग तबाह और तंग हैं। और प्राइम मिनिस्टर ने अनाउंस किया, इसलिए प्राइम मिनिस्टर आना चाहिए, हमारी बात को सुनना चाहिए। ప్రతిపక్షాల నిరసనల మధ్య పలుమార్లు వాయిదా తర్వాత లోక్సభ బుధవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి పునరావృతమైంది. 70 लोग देश भर में जो नोटबंदी हुई इसके चलते लोगों की एक देश के हित में फैसला है। शरद यादव जी, आपसे मेरा कहना है कि इन सारे लोगों के ऊपर कोई जो सरकार ने फैसला किया है, शरद यादव जी, आपको 10 लाख का मुआवजा देना चाहिए। हम डिस्कशन के लिए तैयार हैं, लेकिन माननीय प्रधानमंत्री जी आए, चर्चा के लिए तैयार हैं अभी। कि जो विपक्ष ने जिस चर्चा को शुरू किया है उस चर्चा को वो कंटिन्यू करें, कोई आपत्ति नहीं है। जिन लोगों को अगर उन्हें नहीं बोलना है तो आपसे अनुरोध है कि जो सदस्य बोलना चाहते हैं उनके नाम को आप चर्चा शुरू करिए। Sir, let it be very clear that opposition is not discussion and debate. Let the honorable Prime Minister be present here. प्रधानमंत्री जी की वजह से 70 लोग मर गए, उनके फैसले की गलत फैसले। ఈ పరిస్థితుల్లో పలుమార్లు వాయిదా తర్వాత రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. ప్రజా జీవితంలో ఉన్న కొందరు అవినీతి నల్లధనాన్ని బాహాటంగా సమర్థిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. విలువలు మరిచి వ్యవహరిస్తున్న వారిని భవిష్యత్ తరాలు క్షమించబోవని వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ ఆయా పార్టీల తీరును ప్రధాని మేరకు తప్పుబట్టారు. భాజపా సీనియర్ నేత దివంగత కేదార్నాథ్ సాహ్ని జ్ఞాపకార్థం రాసిన పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించిన మోదీ సాహ్నిలాగా ప్రజా జీవితంలో ఉన్న వారంతా నిష్కళంకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. मैं देख रहा हूं कि दुर्भाग्य कि आज सार्वजनिक जीवन में ये हिम्मत आ रही है कि करप्शन के पक्ष में भाषण लोग कर पा रहे हैं, करप्शन के पक्ष में, काले धन के पक्ष में खुलेआम मैदान में उतर रहे हैं। किसी भी देश के लिए मूल्यों का जो पतन होता है वो सबसे बड़ा संकट होता है। लड़ने की ताकत ना हो ऐसे लोग तो हो सकते हैं, लेकिन बुराइयों का झंडा लेकर के निकल पड़े ऐसे लोग समाज के लिए बहुत बड़ा संकट पैदा करते हैं। और ये समाज को बताना होगा, समाज को प्रशिक्षित करना होगा।
పెద్ద నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ కొనసాగుతుండగా ఇందుకు సంబంధించిన వేర్వేరు ఘటనల్లో 3 మరణించారు. సహకార బ్యాంకులో తాను జమ చేసిన 5 లక్షల రూపాయల్ని తిరిగి తీసుకోలేనన్న భయంతో కేరళ కొట్టాయం జిల్లా చెరువిల్లాయిల్కు చెందిన 73 ఏళ్ల ఒమన్ కుట్టన్ పిళ్ళై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కొల్లాం జిల్లా నల్లిలాలో బ్యాంకు వద్ద క్యూలో నిల్చున్న 68 ఏళ్ల చంద్రశేఖరన్ అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ దేవరియాలో డబ్బులు తీసుకునేందుకు బ్యాంకు వద్ద నిలిచిన 65 ఏళ్ల రామ్నాథ్ కుష్వాహా అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా మృతి చెందారు. అయితే కేంద్రం చేపట్టిన వేర్వేరు చర్యలతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీతో పాటు లావాదేవీలు జరిపే సమయం కొంత తగ్గిందని పలువురు ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు తదనంతర పరిస్థితులపై ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి నివేదిక ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ వివరాలను గవర్నర్ నరసింహన్కు తెలిపారు. ఇవాళ రాజ్భవన్లో నరసింహన్తో భేటీ అయిన ముఖ్యమంత్రి నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రధానికి చేసిన సూచనల గురించి వివరించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల తెలంగాణలో పన్ను వసూళ్లు తగ్గిన విషయాన్ని నివేదిక రూపంలో కేంద్రానికి అందజేసినట్లు కేసీఆర్ గవర్నర్ దృష్టికి తెచ్చారు. ప్రధాని దృష్టికి తాను తీసుకెళ్లిన సూచనల పట్ల మోదీ సానుకూలంగా స్పందించారని గవర్నర్కు ముఖ్యమంత్రి తెలిపినట్లు సమాచారం. బదిలీల పేరుతో మైనింగ్ లీజుల్లో జరిగే అక్రమాలకు చెక్ పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనుబంధ పరిశ్రమలున్న క్వారీలకే లీజు బదిలీకి అనుమతులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయంలో గనుల శాఖపై సమీక్షించిన ఆయన అనుబంధ పరిశ్రమలు పెట్టే వాళ్లకు లీజు కాలాన్ని 20 నుంచి 30 ఏళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. చిత్తూరు జిల్లాలో సిరామిక్ క్లస్టర్, ఓర్వకలులో గ్లాస్ సిలికా క్లస్టర్ ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. కృష్ణా జిల్లా మల్లవల్లిలో సిరామిక్ క్లస్టర్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రానైట్ మైనింగ్, సీనరేజ్, డీఎంఎఫ్ రాయల్టీలపై పొరుగు రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధి విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. మైనింగ్ వల్ల ప్రత్యక్షంగా ప్రభావం పడే పరిధిని 10 కిలోమీటర్లుగా, పరోక్ష ప్రభావం పడే పరిధిని 25 కిలోమీటర్లుగా నిర్ణయించిన ముఖ్యమంత్రి డీఎంఎఫ్ నిధులతో అక్కడ అభివృద్ది పనులు చేపట్టాలన్నారు. 5,000 చదరపు అడుగులకు మించి ఎత్తైన భవనాలు నిర్మించే యజమానుల నుంచి చదరపు అడుగుకు ₹3 చొప్పున హరిత రుసుం వసూలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. సంగీత ప్రపంచంలో ఓ ధృవతార అంతర్ధానమైంది. కర్ణాటక సంగీతం ఔన్నత్యాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన నవయుగ వైతాళికుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇక లేరు. 8వ ఏట నుంచి 80వ పడి వరకు జీవితమంతటినీ శాస్త్రీయ సంగీతానికే అంకితమిచ్చిన ఆయన ఈ మధ్యాహ్నం రాగాలాపన చేస్తూనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. కర్ణాటక సంగీత కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడించి ఎన్నో శాస్త్రీయ, ఆధ్యాత్మిక గీతాలను తన గాన మాధుర్యంతో అమృతధారలుగా మలిచిన వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పరమపదించారు. ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేసి తన పాటతో భారతీయ సినిమా సంగీత గౌరవం పెంచిన ఆయన ఈ మధ్యాహ్నం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నలతగా ఉందని 2 రోజులుగా నివాసానికే పరిమితమైన 86 ఏళ్ల మంగళంపల్లి రాగాలాపన చేస్తూనే అనంతలోకాలకు వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 4 దశాబ్దాలకు పైగా వందలాది గీతాలను రచించి, ఆలపించి, కచేరీలు నిర్వహించి కోట్లాది ప్రజల మదిలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న మంగళంపల్లి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంత్రముగ్ధులను చేసే గాత్రంతో ఆబాల గోపాలాన్ని అలరించి సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేరారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక వాగ్గేయకారుడిగా మంగళంపల్లి ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి. నారాయణరెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాలమురళీకృష్ణ గారు లేరనే వార్త తీరని విషాదాన్ని నింపించినారు. గాయకుడుగా, వాగ్గేయకారుడుగా, సంగీత దర్శకుడుగా విశిష్టమైన వ్యక్తిత్వం ఆయనది. ఒక గాయకుడు వాగ్గేయకారుడు కావడం అనేది అసాధారణ విషయం. అన్నమయ్య, త్యాగరాజు, రామదాసు వీళ్ళు వాగ్గేయకారులు. ఆధునిక యుగంలో, వర్తమాన యుగంలో డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆ కోవకు చెందిన వాగ్గేయకారుడు. మంగళంపల్లి అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం తరువాత చెన్నైలో జరగనున్నాయి. అద్భుతం, అజరామరం, అనిర్వచనీయమైన గానంతో 20వ శతాబ్దాన్ని సమ్మోహనపరిచిన సంగీత సామ్రాట్టు మంగళంపల్లి నాదోపాసనలో అగ్రగణ్యుడిగా వినుతికెక్కారు. త్యాగయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని 8 ఏళ్ల ప్రాయం నుంచి 8 పదుల వరకు మకుటం లేకుండానే సంగీత ప్రపంచాన్ని ఏలిన ఆ నాదయోగి ప్రతి అడుగు దక్షిణ భారత సంగీత మాధుర్యాన్ని దిగంతాలకు చేర్చింది.
కర్ణాటక సంగీతంలో నవయుగ వైతాళికుడిగా విశ్వవిఖ్యాతిగాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని శంకరగుప్తం అనే కుగ్రామంలో 1930 జులై 6న జన్మించారు. పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతుల సంతానమైన ఆయన తొలి సంగీత పాఠాలు తండ్రి వద్దే అభ్యసించి పారుపల్లి రామకృష్ణయ్య వద్ద శిష్యరికం చేశారు. బాల గాయకునిగా సంగీత ప్రస్థానం ప్రారంభించిన ఆయన విజయవాడ కేంద్రంలో భక్తి రంజని ద్వారా అశేష ప్రేక్షకాభిమానం పొందారు. నాటి నుంచి ఆయన చేసిన కచేరీలు భారతీయ సంగీత చరిత్రను తిరగరాశాయి. తక్కువ సంగీత వాద్యాలతో 1975లో మద్రాస్ శ్రీకృష్ణ గానసభలో చేసిన గాత్ర కచేరీ ఓ పెద్ద ప్రయోగంగా నిలిచింది. 1977లో బొంబాయిలోని షణ్ముఖానంద హాల్లో బాలమురళి, పండిట్ భీమ్సేన్ జోషిల జుగల్బందీ ప్రేక్షకుల మన్ననలు పొందింది. సతీ సావిత్రి సినిమాలో అక్కినేని పాత్ర కోసం ఒక శ్లోకం పాడేందుకు ఆహ్వానం అందుకున్న బాలమురళి తన గాన మాధుర్యంతో దర్శకుడి మనసు గెల్చి అందులోని 8 పాటలను పాడడం ద్వారా సినీ నేపథ్య గాయకునిగా మారారు. నర్తనశాల సినిమాలో సలలిత రాగసుధామయ గీతమైన మౌనమే నీ భాష ఓ మూగ మనసా గీతమైన, మేఘ సందేశం సినిమాలోని పాడనా వాణి కళ్యాణిగా గీతమైన ప్రేక్షకుల హృదయ కవాటాలను ఒక్కసారిగా తెరుచుకునేలా చేస్తాయి. భద్రాచల శ్రీరాముణ్ణి కీర్తిస్తూ ఆయన పాడిన కీర్తనలు తెలుగువారికి రసామృతాన్ని పంచుతూనే ఉన్నాయి. పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన కోదండపాణి, పలుకే బంగారమాయన. అనేక చిత్రాల్లో అతిథి పాత్రల్లో దర్శనమిచ్చిన భక్త ప్రహ్లాద చిత్రంలో నారదునిగా తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. మేఘ సందేశం సినిమాలో స్వీయ పాత్రలో దర్శనమిచ్చి అశేష ప్రేక్షకుల్ని అలరించారు. సంధ్య కిందిన సింధూరం అనే మలయాళ చిత్రంలో నాయకుని పాత్రకు ప్రాణం పోశారు. సంగీత జగత్తులో మంగళంపల్లి అధిరోహించని శిఖరాలు లేవు, అందుకోని అవార్డులు లేవంటే అతిశయోక్తి కాదు. ఫ్రాన్స్లో చెవలియార్ సత్కారం, యునెస్కో వారి గాంధీ మెడల్, 1971లో పద్మశ్రీ, 1991లో పద్మ విభూషణ్, సెంట్రల్ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, న్యూయార్క్ మేయర్ నుంచి లెజెండ్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు ఆయన కీర్తి కిరీటంలో స్థానం పొందాయి. హిరణ్యకశ్యపుని భార్య వలెనున్నది లీలావతియే. చెరబట్టినాను. మంచి పని చేసితివి. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకొనుటలో నిన్ను మించినవాడు లేడు. నారద, తిరుపతి తిరుమల దేవస్థానం, శృంగేరి పీఠాలకు ఆస్థాన విద్వాంసుడిగా మంగళంపల్లి తన సేవలనందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు లేక ప్రతిభ ఉన్న విద్యార్థులు సైతం క్లర్కులుగా మిగిలిపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వ పాఠశాలలను సజావుగా నడపాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరతపై దాఖలైన వేర్వేరు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ కొనసాగించింది. ఈ విచారణలో మొదట ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడు అకోక్ గుప్తా వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ కడపలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు నిధులే ఇవ్వడం లేదని తెలిపారు. చాలా చోట్ల మూత్రశాలలు శుభ్రపరిచేందుకు ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బు వెచ్చిస్తున్నారని వివరించారు. ఏపీలో 12,000 పాఠశాలలు మూసివేయనున్నట్టు కోర్టుకు తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వ న్యాయవాది తాము ప్రధానోపాధ్యాయులకు నగదు ఇస్తున్నామని తెలిపారు. ఈ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు పాఠశాలల్లో పరిశుభ్రత పాటించేందుకు నిధుల కేటాయింపుపై అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. అనంతరం ప్రభుత్వ పాఠశాలలను నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం నూతన పథకాన్ని రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇంకా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ న్యాయవాది శ్రవణ్ కుమార్ కోర్టుకు తెలిపారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని వివరించారు. 2012 నుంచి ఇప్పటి వరకు ఉపాధ్యాయ నియామకాలే చేపట్టలేదని వాదించారు. ఈ దశలో ప్రభుత్వ పాఠశాలలను సజావుగా నడిపేందుకు రూపొందించిన ప్రణాళికను 8 వారాల్లోపు అమలు చేసి దానిపై నివేదికను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సరైన పాఠశాలలు లేకుంటే రిక్షా కార్మికులు, కూలీలు, ఇతర పేదల పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించిన కోర్టు న్యాయస్థానాలు ఆదేశిస్తేనే యంత్రాంగం పనిచేసే ధోరణి మారాలని హితవు పలికింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఇచ్చిన ఆదేశాలను ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపచేయాలని తెలంగాణ తరపు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.
సాగునీటి ప్రాజెక్టుల కోసం భూసేకరణ చట్టం ప్రకారం తెలంగాణ సర్కార్ చేపట్టిన భూసేకరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పాత భూసేకరణ చట్టంలోని సెక్షన్ 40ని ఏ అధికారాలతో ప్రయోగిస్తున్నారో 2 వారాల్లో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ వరకు భూములు స్వాధీనం చేసుకోవద్దని స్పష్టం చేసింది. మల్లన్న సాగర్, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు సహా ఇతర ప్రాజెక్టుల కోసం 123 నెంబర్ జీవో ప్రకారం భూసేకరణ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమైన వేళ పాత భూసేకరణ చట్టం సెక్షన్ 40 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రకటనను సవాల్ చేస్తూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పవన్ కుమార్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సామాజిక పర్యావరణ ప్రభావం సర్వే చేయకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే భూములు తీసుకుంటున్నారని పిటిషనర్ వాదించారు. అత్యవసర పరిస్థితుల్లో దేశ రక్షణ అవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సిన సెక్షన్ 40ని సాగునీటి ప్రాజెక్టుల కోసం ఉపయోగిస్తున్నారని వివరించారు. ఈ వాదనపై 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్లో క్యాన్సర్ చికిత్స విభాగం ఏర్పాటుకు నాట్కోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ సమక్షంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, నాట్కో చైర్మన్ వెంకయ్య చౌదరి ఒప్పందంపై సంతకాలు చేశారు. 30 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ప్రాథమికంగా 16.5 కోట్లతో చికిత్సా విభాగం ఏర్పాటు చేసి తర్వాత విస్తరిస్తామని మంత్రి తెలిపారు. నాట్కో నుంచి తయారీ ధరకు క్యాన్సర్ ఔషధాలు కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని కామినేని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాలు సైబర్ ముప్పేనని తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో సైబర్ సెక్యూరిటీ, మన భద్రత అనే అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న ఆయన ఈ సవాల్ను అవకాశంగా మలుచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. కనపడని శత్రువు జరిపే సైబర్ దాడితో దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతున్నాయన్న కేటీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన డిజిటల్ విప్లవం సైబర్ శత్రువును సమర్థంగా ఎదుర్కోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్లోని మచల్ సెక్టార్లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ సమీపంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మరణించిన ఓ సైనికుడి తలను ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా నరికినట్టు సైన్యం వెల్లడించింది. ఈ పిరికి చర్యకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించింది. గత 3 వారాల్లో ఉగ్రవాదులు ఇలాంటి చర్యకు పాల్పడటం ఇది రెండోసారి. గత నెల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన మందీప్ సింగ్ మృతదేహాన్ని కూడా ఉగ్రవాదులు ఇదే విధంగా ఛిద్రం చేశారు. పాకిస్తాన్ అధికార, అనధికార ఉగ్రవాద సంస్థల పైశాచికానికి ప్రత్యక్ష ఉదాహరణ అని సైన్యం మండిపడింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ సమీపంలో ఆదివారం ఉదయం ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 150కి చేరింది. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ గ్రామీణ జిల్లా పుఖారియా వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 4 ఇవాళ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కాన్పూర్ ఐజీ జకే అహ్మద్ చెప్పారు. మరోవైపు ఇండోర్ పట్నా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి పట్టాల్లో పగుళ్లే కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన రైల్వే శాఖ ఆ మార్గాన్ని పునరుద్దరించింది. ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత రైళ్ల రాకపోకలను ప్రారంభించినట్టు తెలిపింది. మరోవైపు ఆ మార్గంలో ఇవాళ ప్రయాణించాల్సిన 4 రైళ్లను రద్దు చేయడం సహా 14 రైళ్లను దారి మళ్లించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అంతర్జాతీయ విపణుల్లో సానుకూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు 6 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని లాభాల్లో ముగిశాయి. క్రితం 6 సెషన్లలో 1753 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 196 పాయింట్లు వృద్ధి చెందింది. ఈ ఉదయం 25,928 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ మొదట్లో లాభాల్లో దూసుకెళ్లి 26,040 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు దిగిన వేళ అమ్మకాల ఒత్తిడికి గురైన బీఎస్సీ సూచి 25,766 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. అనంతరం మరోసారి తగ్గిన ధరల వద్ద కొనుగోలు జరిపేందుకు మదుపర్లు మొగ్గు చూపగా తిరిగి పుంజుకున్న సెన్సెక్స్ 25,961 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 73 పాయింట్లు పెరిగి 8,002 పాయింట్ల వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.